హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పాలిటీ క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. పాలిటీ క్లాసెస్ లాస్ట్ టాపిక్ మనకి ఎక్కడి వరకు అయింది అంటే జ్యుడిషియల్ రివ్యూ దాకా మనకి కంప్లీట్ అయింది. ఈ క్లాస్లో మనము యూనియన్ ఎగ్జిక్యూటివ్, అసలు మనకి ఎగ్జిక్యూటివ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట పాలిటీలో. ఎగ్జిక్యూటివ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. బేసిక్స్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే. సో ఇంకెందుకు లేట్, వీడియో బిగిన్ చేసేద్దాము. మన టాపిక్ ఏంటి, టుడే టాపిక్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది, ఓకేనా. మనకి ఎగ్జిక్యూటివ్లో 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఒకటేమో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ సెకండ్ వన్ ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనమాట, ఓకేనా. యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తుంది, మనం డిఫరెంట్గా చదివితే అంటే కంపారిటివ్గా చదివితే మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను కంపారిజన్ మెథడ్లో చెప్తాను, ఓకే. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఉండే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 52 to 78 గురించి చెప్పేదే మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనమాట, ఓకే. నెక్స్ట్ ఇది ఏ పార్ట్ 5లో ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఇందులో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఉండే మెంబర్స్ ఎవరెవరు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఉండే పర్సన్స్ అనమాట వీళ్ళు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, అలాగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సిఓఎం అని కూడా అంటాం మనం, ఓకేనా. అండ్ నెక్స్ట్ అటార్నీ జనరల్ అనమాట. వీళ్ళందరూ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో పార్ట్. అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి ఆర్టికల్ 152 to 167ని డిఫైన్ చేసేదే స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇది మనకి ఏ పార్ట్లో ఉంది అంటే పార్ట్ 6లో ఉంది. ఇందులో మనకి హైయెస్ట్ ఎవరెవరు ఉంటారు అంటే గవర్నరు, అలాగే సీఎం, అలాగే స్టేట్కి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అండ్ అడ్వకేట్ జనరల్లో ఈ పర్సన్స్ ఉంటారనమాట. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఓన్లీ స్టేట్కి సంబంధించింది. అదే యూనియన్ అనుకో, యూనియన్ వాళ్ళు ఎవరెవరు ఉంటారు, సెంట్రల్కి సంబంధించిన మినిస్టర్స్ అండ్ పిఎం, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉంటారనమాట, ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి ప్రెసిడెంట్, గవర్నర్ గురించి తెలుసుకుందాం, ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇక్కడి నుంచి మనకు అడుగుతూ ఉంటారనమాట. ప్రెసిడెంట్ గురించే మనకి ఎక్కువగా బిట్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఎస్ఎస్సిలో ఖచ్చితంగా ఆర్టికల్స్ మీద ప్రెసిడెంట్ గురించి అడుగుతారు, ఓకే. నోట్స్ అనేది తీసుకోండి, లేదంటే వీడియో అనేది చూడండి, ఓకే. మీకు అర్థమవుతుంది. ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా చాలా వరకు థియరిటికల్గా అడగట్లేదు, ఓన్లీ ఆర్టికల్సే అడుగుతున్నాడు. పాలిటీ నుంచి ఆర్టికల్ నుంచి డెఫినెట్గా 1 బిట్, ఏ కాంపిటేటివ్లో అయినా ఆర్టికల్స్ నుంచి డెఫినెట్గా 1 బిట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ప్రెసిడెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 52 to 62 దాకా చెప్పేది ఏంటి అంటే ప్రెసిడెంట్ గురించి అనమాట. నెక్స్ట్ హీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ అని కూడా చెప్తాము, అండ్ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్తాము, అండ్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తాము, అండ్ హెడ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరమా, ఐఏఎఫ్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్, అలాగే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆర్మ్డ్ త్రివిధ దళాలు అంటారు కదా, వాళ్ళకి హెడ్ మనకి ప్రెసిడెంటే అనమాట, ఓకేనా. ఇది మనకి ప్రెసిడెంట్కి సంబంధించిన ఓవర్వ్యూ. ఆర్టికల్ 52 to 62 గురించి చెప్పేదాన్ని ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, ఓకేనా. అలాగే గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటిమా, ఆర్టికల్ 152 to 161, ఓకేనా. ఆర్టికల్ 152 to 161 ఎవరి గురించి చెప్తుంది అంటే గవర్నర్ గురించి. అలాగే ఇతను స్టేట్కి సంబంధించిన ఫస్ట్ సిటిజన్ అనమాట. ఇక్కడ ఈజ్ ఆల్ సెంట్రల్లో ఫస్ట్, ఇతను స్టేట్కి సంబంధించిన ఫస్ట్. మనకి కరెంట్ ఎవరున్నారు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఓకేనా. కరెంట్ గవర్నర్ ఏపీకి అబ్దుల్ నజీర్ అనమాట, ఓకేనా. ఈజ్ ద గవర్నర్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తాము. అండ్ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన హెడ్ అనమాట, ఓకేనా. ఓవర్గా కాదు, ఓన్లీ స్టేట్కి సంబంధించిన హైయెస్ట్ పర్సన్ అని చెప్తాము, ఓకే. ఇది మనకి ప్రెసిడెంట్ గురించి అండ్ గవర్నర్ గురించి కొంత ఓవర్వ్యూ అనమాట, ఓకేనా. రిమైనింగ్ ఆర్టికల్స్ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందామా. ఐ హోప్ ఇప్పటి వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.